సార్ గతంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డిని వీరుడన్నారు, దేవుడన్నారు, రకరకాలుగా ఎంతో ఆకాశానికి ఎత్తారు. అదే నాయకులు ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత ఒక రాక్షసుడిలాగా పోలుస్తున్నారు. ఎవరి మాట వినడు జగన్మోహన్ రెడ్డి. అదొక తరహాగా ప్రవర్తిస్తాడు. మొండిగా ఉండటం వల్లే ఓటమి కారణం అంటారు. ఏం చెప్తారు మీరు? గతంలో దేవుడన్నారు. ఈ రోజున రాక్షసుడు అన్నారు. అదే నోటితో అంటున్నారు. చూడండి, ఉంటారు నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు పార్టీలు మారే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి నింద వేసే కదా వెళ్ళాల్సింది. మరి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు ఇక్కడ ఉన్న నంగాలు పదవులు అనుభవించారు. వాళ్ళకు అన్ని రకాలుగా మేలు జరిగింది. మరి అవన్నీ కూడా పదవులు అనుభవించి అధికారాన్ని అనుభవించి మరి ఈరోజు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని చెప్పి కేసులకు భయపడి ఈరోజు అవతల పార్టీలోకి మారే పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు? నా స్వార్థం కోసం నేను పోతున్నానని చెప్తారా? ఎవరో నాయకుడి మీద బురద చెల్లిపోవాలి. మరి అలాంటి నాయకుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు ఉండారో? వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ మీద కేసులు రాకోకూడదని కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు చేసిన అరాచకాల్ని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు పార్టీలు మారుతున్నారు. ఇవన్నీ ప్రజలకందరికీ కూడా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి? ఈరోజు ఎంతమంది ఎవరో ఒకరారా పోతే మాత్రాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అనేది ఒక బలంగా ఉంది. ఎవరు కూడా నాయకులు ఏదో ఒకటారా నాయకులు మారారు తప్ప కార్యకర్త అనేవాడు ఒక్కడు కూడా చెక్కు చెదరలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు స్వార్థపరులు. వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ పదవుల కోసమో రాజకీయ పదవుల కోసమో లేకుంటే వాళ్ళని కాపాడుకునే దానికోసం వాళ్ళ ఆస్తులను కాపాడుకునే దానికోసము పార్టీలు మారుతారు. కానీ వైఎస్ఆర్ కుటుంబానికి కార్యకర్త అనేవాడు ఒక్క కార్యకర్త పేరు చెప్పండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాడనేది. ముఖ్య నాయకులే పార్టీలో కీలకమైన పదవులు. అదే అండి నేను చెప్పేది. పదవులు అనుభవించి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారుతున్నారు. కార్యకర్త అనేవాడు ఎవరు మారలేదు. ఈ రోజుటికి కూడా కోట్లాది మంది ఈరోజు వైఎస్ కుటుంబంతోనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. సార్ పార్టీలో నెంబర్ 2 ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. ముందు నా జగన్మోహన్ రెడ్డి మారాలి, నేనైతే మారలేదు, అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను, మొన్నటి వరకు నా దేవుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నా దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్తారు. ముందు నీ పక్కన వారికి నమ్మిన వారికి నమ్మాలి, నమ్మించాలి నమ్మాను అనేది ఎదుటి వ్యక్తి కల్పించాలని చెప్తారు సాయిరెడ్డి గారు. ఎలా స్పందిస్తారు విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యల్ని? ఇప్పుడు చెప్పిన మాటలే ఆయనకు కూడా వర్తిస్తాయి. ఆయనకు చేయనటువంటి కార్యక్రమం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంత ప్రయారిటీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తర్వాత ఆయనకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన రాజకీయ అనుభవజ్ఞుడా? ఆయన ఏమండి, ఒక ఆడిటర్. ఆడిటర్ని తీసుకొచ్చి ఏ స్థాయికి తీసుకెళ్ళాడు? ఎవరి వల్ల అయింది? జగన్మోహన్ రెడ్డి వల్ల కాదా? ఆ రోజు మైసూరారెడ్డి గారు పార్టీ వీడేదానికి కారణం ఎవరు? ఆ రోజు మైసూరారెడ్డి గారు పార్టీ వీడేదానికి ఆ రోజు మైసూరారెడ్డి గారు నాకు రాజ్యసభ కావాలని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను విజయసాయి రెడ్డి గారికి మొదటి విడతలో ఆయనకు రాజ్యసభకు పంపించాలని చెప్పి ఆయన ముక్కసూటితో చెప్పేశారు. చెప్పిన తర్వాతనే మైసూరారెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి బయటికి వెళ్ళడం జరిగింది. మరి అంత నమ్మి నిన్ను అంత స్థాయికి తీసుకెళ్తే నువ్వు ఈరోజు నీ స్వార్థం కోసం నీ మీద కేసులు రాకోకూడదని చెప్పి ఈరోజు నువ్వు ఇవన్నీ కూడా అభండాలు వేయడం అనేది సరికాదు. ప్రజలు ఎవరు కూడా హర్షించే పరిస్థితుల్లో ఎవరు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే ఈరోజు ఆయనను ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు, ఏ రకంగా విమర్శిస్తున్నారు మీరు ఒకసారి సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంది. మైనార్టీలకు మేలు చేసిన ప్రభుత్వం పార్టీ అంటే అది ఒక టీడీపీ పార్టీ అని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు. మీరు ఒక ముఖ్యమైన నాయకులు, మైనార్టీ శాఖ మంత్రి కూడా చేశారు. నిజంగా మైనార్టీ వర్గాలకు మేలు చేసిందంటే ఏ పార్టీ అంటారు, ఏ నాయకుడు అంటారు? మైనారిటీలకు మేలు చేసిన నాయకుడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మైనారిటీల గుండెల్లో ఈరోజు ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించాడు. అందరు మైనారిటీలో ఈరోజు. మరి దాని తర్వాత మైనారిటీలకు మేలు చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు మైనారిటీకి మేలు చేశాడా? మైనారిటీలకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు మొదటి వరుసలో వస్తాడు. ఆయనకంటే ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఎవరినైనా కలుస్తాడు. భారతీయ జనతా పార్టీని కలుపుకుంటాడు, మతతత్వ పార్టీలతో కలుస్తాడు. కేవలం ఆయన పరమావధి ఏంటంటే అధికారం, ముఖ్యమంత్రి కుర్చీ. ముస్లింలా వీళ్ళ అనే కాదు, క్లియర్ కట్గా చెప్పాడు, ముస్లింలు నాకు అవసరం లేదు,
నేను భారతీయ జనతా పార్టీతో నేను కలుస్తానని చెప్పి ఆయన బాహటంగా చెప్పాడు. ఎవరైనా చూశారండి ఎప్పుడైనా ఒక ప్రభుత్వంలో ఒక మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం నడిచిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నిందా? 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడు హయాంలోనే మైనార్టీలకు మంత్రిగా కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు. లాస్ట్లో అది కూడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు పోవాలి, మళ్ళా మైనార్టీ ఓట్లు కావాలి అని ఒక 3-4 నెలల మునుపు మళ్ళీ అప్పుడు మైనార్టీకి మంత్రి వర్గంలో అవకాశం కల్పించాడు. స్వార్థపరుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఎప్పుడు ఒకసారి బీజేపీతో కలిసి బయటికి వచ్చి మైనార్టీలకు ఒక బహిరంగ సభ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే మైనార్టీలకు అందరూ క్షమాపణ కోరారు. నేను నా జీవితంలో చేసిన తప్పిదం ఏమంటే బీజేపీతో కలవడము. ఈరోజు మీకు మాట ఇస్తున్నాను, భవిష్యత్తులో ఎప్పుడు కూడా అలాంటి తప్పిదం పునరావృతం చేయను, నేను భవిష్యత్తు ఎప్పుడు బీజేపీతో కలవనని చెప్పాడు. మళ్ళా 2014లో మళ్ళా కలిశాడు, మళ్ళా బయటికి వచ్చాడు, మళ్ళీ అదే ప్రధానమంత్రిని తిట్టాడు. మళ్ళా 2024లో మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పి మళ్ళా పోయి కాళ్ళ బేరం పడి మోడీ కాడే అమిత్ షా కాడే మరి 3 రోజులు అక్కడ ఉండి వాళ్ళ కాళ్ళ బేరం పడి మళ్ళీ వాళ్ళతో జతకట్టి మళ్ళీ ఎన్నికల్లో 2000 కూటమి ప్రభుత్వంగా మళ్ళీ పోటీ చేశారు. అంటే ఆయన స్వార్థపరుడు. ఆయన రాజకీయాల కోసం ఎవరినైనా కూడా వెన్నుపోటు పొడుస్తాడు. ఎందుకంటే పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ముస్లింలేమి ఎవరేంటి అందరినీ కూడా వెన్నుపోటు పొడుస్తాడు ఆయన కుర్చీ కోసం, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం. మరి ఈరోజు చరిత్రహీనుడుగా నిలిచిపోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మైనార్టీలకు ద్రోహం చేసిన దాంట్లో మరి ఆయన చేసింది ఏంటి? మైనార్టీలు ఏ ఒక్కటి కూడా మైనార్టీలకు చేయలేదు. ఇప్పుడు చెప్పాడు మైనార్టీలకు 50 ఏళ్ళ వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ ఇస్తా అని చెప్పాడు. సంవత్సరం అయిపోయింది, ఎవరికైనా ఇచ్చాడా? ఏ పథకం ఇచ్చాడని మైనార్టీలకు చెప్పండి. ఈరోజు మైనార్టీల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎస్సీ ఎస్టీల కన్నా దుర్భరమైన పరిస్థితులు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితులు ఉన్నారు. మరి ఆనాడు రాజశేఖర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టి మరి మైనార్టీలకు మేలు చేశాడు. మరి ఈరోజు మైనార్టీలో ఈరోజు ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను చదువుకున్నారంటే అది రాజశేఖర్ గారి చలవే. మరి దాన్ని కూడా 4% రిజర్వేషన్లు కల్పించాడు. మరి అదే దాన్ని కొనసాగిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి గారి కన్నా ఒక అడుగు ముందుకు వేసి మరి ఏదైతే వాళ్ళకందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చదువుకునే దానికి అవకాశమే కాదు, ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలే కాకుండా రాజకీయంగా కూడా వాళ్ళకు ముందుకు తీసుకురావాలి. ఏ సామాజిక వర్గం అయినా కూడా అభివృద్ధి జరగాలంటే ఆ సామాజిక వర్గం రాజకీయాల్లో ముందుండాలి అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మైనార్టీలకు ఎవరైనా ఇంత పెద్దపీట వేశారా? ఒక ఉప ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చారా మన రాష్ట్రంలో? ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇచ్చారు. 4 ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చాడు. 5గురికి టికెట్లు ఇస్తే 4 మాత్రమే గెలవడం జరిగింది. ఒక్కరు ఇక్బాల్ గారు ఓడిపోయారు. మొదటి విడతలో నేను ఇక్బాల్ గారికి ఎమ్మెల్సీ చేస్తానని చెప్పిన మాట ప్రకారంగా మొదటి విడతలోనే ఆయనకు ఎమ్మెల్సీగా చేశారు. మళ్ళా రినివల్ చేశారు. ఆయనకు ఎమ్మెల్సీలుగా 4 అవకాశం ఇచ్చాడు మైనార్టీలకు. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 4 మైనార్టీలు ఎమ్మెల్సీలుగా ఎప్పుడు లేరు. మరి ఇంత చిన్న రాష్ట్రంలో కూడా మైనార్టీలకు 4 అవకాశం ఇచ్చాడు. ఒక మహిళకు అవకాశం ఇచ్చాడు. మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తూ మరి ఆమెకు డిప్యూటీ చైర్మన్ ఇచ్చాడు. ఎంత పెద్ద హోదండి! మరి గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? మరి అదే కాకుండా చైర్మన్లు, రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవు సుమారుగా 12 మందికి రాష్ట్ర స్థాయి చైర్మన్లు ఇచ్చారు. మరి 100 మందికి స్టేట్ డైరెక్టర్ల పదవులు ఇచ్చారు. ఎవరు కూడా చేయనటువంటి విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పెద్దపీట వేశారు మైనార్టీలకు. ఇది వాస్తవం.